మేకవన్నె పులుల్లా ప్రవర్తించే అబ్బాయిలతో అమ్మాయిలకు ఎప్పుడూ డేంజరే. సొంత వాళ్లైనా పరాయి వాళ్లైనా ఎవ్వరినీ నమ్మటానికి లేదు. ఏ మృగం ఎప్పుడు దాడి చేస్తుందోనని అమ్మాయిలు వారి తల్లిదండ్రులు హడలి చస్తున్నారు. టీనేజ్ గర్ల్స్ ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి. లోకం పోకటను తెలుసుకుంటున్న ఏజ్లో వారిపై ఏ కామాంధులు కన్నేయకుండా కాపు కాయాల్సిన పరిస్థితి దాపురించింది ఈ లోకంలో. చాటుమాటు వ్యవహారాలు సాగించిన ఇద్దరు అమ్మాయిల పరిస్థితి ఏమైందో మీరే చూడండి. కర్నూలు జిల్లా కల్లూరు ప్రాంతానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు స్థానిక హైస్కూల్లో 10th క్లాస్ చదువుతున్నారు. తిరుపతికి వెళ్లిన సమయంలో అనంతపురం జిల్లా వజ్రకరూరుకు చెందిన వినోద్ తిరుమలేశ్లతో పరిచయమైంది. సొంత ఊర్లకు చేరిన తర్వాత కూడా ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు, కబుర్లు చెప్పుకునేవాళ్లు. వినోద్ తిరుమలేశ్లను సోదరుడుగా భావించారు అమ్మాయిలు. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతున్న వీళ్ల మనసులో పన్నాగాన్ని గుర్తించలేకపోయారు. రాఖీ పండుగ రోజున వజ్రకరూరు రావాలని పట్టుబట్టారా నైవంచకులు. వస్తామని చెప్పేదాకా ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ విసిగించారు. వీళ్ల వేధింపులు తట్టుకోలేక మొహమాటంగానే ఓ ఆలయానికి వెళ్లి రాఖీ కట్టారు. తర్వాత గిఫ్ట్ ఇస్తామని చెప్పి షాపుకు రమ్మన్నారు. ఆ తరువాత ఏం జరిగిందో వీళ్ల మాటలోనే వినండి. అక్కడి నుంచి రాఖీ కట్టిన తర్వాత ఏదో బహుమతి ఇస్తామని చెప్పి షాప్కి తీసుకెళ్ళి అక్కడనే బలవంతంగా తీసుకెళ్లారు అంకుల్ వాళ్ళ ఊరికి. తీసుకెళ్ళిన తర్వాత శారీరకంగా మానసికంగా కొట్టడం బాధ పెట్టినారు అంకుల్. వజ్రకరూరుకి తీసుకెళ్లారు అంకుల్. అనంతపురం జిల్లా తీసుకెళ్ళి అక్కడ ఒక ఇంట్లో బంధించడం, తనను ఒక చోట నన్ను ఒక చోట పెట్టి బంధించి దగ్గరికి తీసుకెళ్ళండి అంటే వాళ్ళు వచ్చి నన్ను కొట్టి రోడ్డు పైన అక్కలేదు ఎవరు లేదు పెళ్లి చేసుకుంటా లేదా అని బెదిరించారు. వినోద్ వాళ్ళన్నప్పుడు కొట్టిన అతని పేరు విక్రమ్. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. మొబైల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించిన ఖాకీలు వినోద్ తిరుమలేశ్లను గుర్తించారు. తమదైన స్టైల్లో విచారించేసరికి బాలికలు ఎక్కడున్నది తెలిసిపోయింది. రూమ్ లో బంధించిన అక్కా చెల్లెలను రక్షించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీనేజ్ వచ్చేసరికి తల్లిదండ్రులకు తెలియకుండా కొన్ని విషయాలు దాచిపెడతారు పిల్లలు. వాళ్ళను బుజ్జగించో భయపెట్టో అన్ని విషయాలను పెద్దవాళ్లు రాబట్టాలి. స్నేహితులు ఎలాంటి వారో, ఎక్కడికి వెడుతున్నారో ఆరా తీయాలి. లేదంటే క్రూర మృగాల్లాంటి మనుషులున్న లోకంలో అమ్మాయిల బతుకు గందరగోళంగా మారుతుంది. అమ్మాయిలు బీ కేర్ఫుల్.